వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మనం ఒకరి ప్రాణం పోయలేనప్పుడు ఇంకొకరి ప్రాణం తీసే హక్కు మనకి ఏ ఒక్కరికి కూడా లేదనమాట. సో, మనం ప్రాణం పోయలేనంత కెపాసిటీ మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకు ఎలా ఉంది? అంత కెపాసిటీ ఎలా ఉంది? అని ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరూ థింక్ చేయాలబ్బా. ఇది ఈ రోజుతో పోయింది కాదు. ప్రతి ఒక్కరికి గొడవలు అవుతుంటాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కరి మీద కక్ష ఉంటుంది, పగ ఉంటుంది, ఇవన్నీ పెంచుకుంటూ పోతారు నౌవేడేస్ జనాలందరూ. కానీ ప్రాణం తీసే అంత కక్ష ఏముంటుందో నాకైతే అర్థం కాదు, అది కూడా మన కుటుంబ సభ్యుల మీద. సో ఇదైతే చాలా అంటే చాలా సాడ్ అనమాట. ఈ విషయం నాకు తెలిసాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత క్రూయాలిటీ ఉంటుందా? ఇంత మనిషిలో ఇంత ఏంటంటారు దాన్ని, ఇంత సైకోతనం కానీ, ఇంత క్రూయాలిటీ కానీ, ఇంత ఈ రకమైన ఇది ఉంటుందా మనిషిలో అనేసి అయితే నాకు అనిపించింది. ఉద్వేగం కానీ, మూర్ఖత్వం కానీ నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అసలు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి డీకంపోజ్ చేయాల్సిన ఆలోచన అసలు ఎలా వచ్చిందిరా బాబు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. అసలు ఈ మొత్తం సీక్వెన్స్ చూసుకున్నట్టయితే, ఒక భర్త ఒక భార్య, తను కుక్కర్లో ఉడకబెట్టి తన భార్యని చంపేశాడబ్బా. అది ఎలా ఏంటని చూసుకున్నట్టయితే, పండక్కి అంటే 14, 15, 16 ఈ టైంలో వాళ్ళు పండగకు ఊరెళ్ళాలనుకున్నారు, ఆ భర్త భార్యలు, ఇద్దరు పిల్లలు. సో ఇద్దరు పిల్లలకి వాళ్ళకి ఏదో సమస్యలు ఉండి, వాళ్ళ సంథింగ్ ఏదో ఇబ్బంది ఉండి వాళ్ళిద్దరిని పిల్లల్ని అయితే ఊరికి పంపించేశాడు. అతను ఎవరంటే గురుమూర్తి. ఈయన ఎక్స్ డిఫెన్స్ పర్సన్, అంటే ఎక్స్ ఆర్మీ పర్సన్ అనమాట. ఈయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి డిఆర్డీఓలో ఒక సెక్యూరిటీ జాబ్ చేసుకుంటున్నాడు ప్రైవేట్గా. ఇది ఈయన ప్రజెంట్ ఉన్న స్టేటస్. అండ్ అయితే ఆయన ఆవిడనమాట హౌస్ వైఫ్. సో ఇదంతా ఒక మన తెలంగాణలో జరిగింది, ఎక్కడో జరిగిపోలేదనమాట. సో ఈవిడ ఒక హౌస్ వైఫ్. సో వీళ్ళిద్దరు అనమాట వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ పండగకి వెళ్ళారు, ఇద్దరు పిల్లల్ని పండగకి పంపించేశారు. వీళ్ళిద్దరు అయితే వెళ్ళలేదు, సో కొన్ని కారణాల వల్ల. అయితే ఆ 3 రోజుల్లో 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనకు అసలు ఏమాత్రం తెలియదు కదా ఇంట్లో ఏమవుతుందో. సో అయితే ఏమైందంటే, 16వ తారీఖున ఆమె కనిపించకుండా పోయింది. ఎవరు? వీళ్ళ వైఫ్ మాధవి కనిపించకుండా పోయింది అనేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి, అంటే మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాడు అనమాట. ఏమని? మీ కూతురు నాతో ఒక చిన్న గొడవ పెట్టుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సో ఇల్లు వదిలి వెళ్ళిపోయి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటే, మా దగ్గరికి ఎవ్వరూ రాలేదు అనేసి అయితే చెప్పారు అనమాట. సో మేబీ వచ్చే ఉంటుంది, మేబీ ఎక్కడో ఉండుంటుంది, వస్తుందిలేండి, నేను వెతుకుతున్నాను అనే విషయం అయితే వాళ్ళకి పోర్ట్రే చేసాడు మనవాడు. సో ఈ టాలెంట్ ఏమైతే ఉందో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ అయితే ముందే చేసుకున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక ముందంతా ఆలోచిస్తాం, ఏ విషయాన్ని ఏదైనా మనం చదవడానికి ఇంత ఆలోచిస్తాం. మరి అలాంటిది ఇంత రకమైన మర్డర్ చేశాడంటే ఎంత వరకు ఆలోచించాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అయితే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా మీ దగ్గరికి వచ్చిందా లేదా అనేసి అయితే ఒక 2 రోజులు గ్యాప్ తీసుకున్నట్టు ఉంటుంది అనేసి ఏమో మేబీ ఐడియాతో పెట్టి ఉంటాడనమాట. సో అదంతా అయిపోయింది. వాళ్ళు అక్కడ వెనుకుతున్నారు, ఈయన ఎక్కడ వెతుకుతున్నట్టు నటిస్తున్నాడు. సో అతను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఓడు ఆ 15, 16 తేదీలు ఏం చేశాడంటే, వాళ్ళ ఆవిడ్ని చంపేసి ముక్కలు ముక్కలుగా కొట్టి, కైమాలా కొట్టి, మటన్ షాప్లో ఏదైతే కొడతారో ఆ రకంగా కొట్టి, బోన్స్ని సపరేట్ చేసి, మాంసాన్ని సపరేట్ చేసి, బోన్స్ని పిండి చేసి, అదే మన మాంసాన్ని ముద్ద చేసి కుక్కర్లో ఉడకబెట్టాడంట. నిజంగా చెప్తున్న ఒళ్ళు గొబురు పుడుస్తుంది అనమాట. అస్సలు ఇలాంటి రకమైన థాట్ అస్సలు ఎలా వచ్చిందో, అసలు నేరాన్ని నుంచి తప్పించుకుందాం అంటే ఎత్తులపై ఎత్తులు వేసి, ఇది నాకు అస్సలు అర్థం కాలేదు. సో అయితే అది చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి మ్యాక్సిమం స్మెల్ వస్తుంది. కుక్కర్ పెట్టారంటే అది విజల్ సౌండ్లు కానీ ఏదైనా చుట్టుపక్కల తెలుస్తుంది. చాలామంది అడిగారు, అనుకునే ఉంటారు మేబీ, ఏంటి ఈ టైంలో కుక్కరు, లేకపోతే ఇన్ని విజల్స్ ఏంటి, ఇంతసేపు ఏంటంటే, ఇప్పుడు కుక్కర్లో పెట్టడం అంటే ఒక్కసారితే అవ్వదు కదా, అది చాలాసార్లు అయితే చేసుంటాడు ఆయన. సో తర్వాత చాలామంది ఆ స్మెల్ వచ్చి అడిగారంట. బట్ ఏమో మా ఇంట్లో ఒక కుక్క చనిపోయింది అనేసి అయితే ఒక చిన్న డ్రామా వెళ్ళాడనమాట. సో మేడం అందరు పీపుల్ సైడ్ అయిపోతారు, ఎవరింట్లో ఎవరికి అవసరం. సో అదైతే అయ్యింది. తర్వాత వీళ్ళందరూ వచ్చేసారు, ఇదంతా అయిపోయింది. ఈయన ఏం చేశాడు? సైలెంట్గా లేడు. తర్వాత వీళ్ళ అత్తమామలు ఎవరైతే, వీళ్ళ అమ్మలు అయితే ఇప్పటికీ 2 days అయిపోయింది, వీళ్ళు ఎవరికి అమ్మాయి రాలేదు అనేసి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేస్తే, వీళ్ళు ముగ్గురు కలిపి మీర్పూర్ స్టేషన్కి వెళ్ళారనమాట. సో మీర్పూర్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏమైందంటే, కంప్లైంట్ పెట్టారు, మా అమ్మాయి కనబడట్లేదని.
మా వైఫ్ కనపడట్లేదని ఇద్దరు ముగ్గురు కంప్లైంట్ పెడితే వాళ్ళు మిస్సింగ్ కేసు అయితే అప్లై చేశారనమాట. మిస్సింగ్ కేసు చేసి నార్మల్గా ఇంటర్గేషన్కి అయితే వెళ్ళారు ఇంటికి వెళితే అక్కడ మనకి మనోడు తెలిసింది విషయం ఏంటంటే మనోడు కొట్టిన అంటే మటన్ షాప్లో ఉంటుంది కదా, అది కొడతారు కైమా కొట్టిన ఆ దిమ్మ అదైతే ఉంది, అది అండ్ తర్వాత అక్కడక్కడ చిన్న బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ దొరికాయి అనమాట. సో మ్యాక్సిమం అర్థమైపోయింది ఆ అమ్మాయి ఈయన ఏమైనా చేశాడా అనేసి అయితే పోలీసులకు మ్యాక్సిమం అర్థమవుతుంది. సో తర్వాత ఏమైందంటే సీసీటీవీ ఫుటేజ్లో మనోడు ఒక బకెట్ అంటే 16-17 మధ్యలో ఒక బకెట్ తీసుకొని వెళ్ళాడనమాట బయటికి. చూసుకున్నట్టయితే ఇంకా ఆవిడ ఎక్కడైనా ముందు బయటికి వెళ్ళిందంటే ఆవిడ ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ఆవిడ లోనకు వచ్చిన ఫుటేజే ఉంది, మళ్ళీ బయటికి వెళ్ళే ఫుటేజ్ అయితే లేదనమాట. సో మిగతా అంతా మనవాడికి అర్థమైపోయింది, మ్యాటర్ అయితే అర్థమైపోయింది. సో అయితే మనవాడికి స్టేషన్కి వెళ్ళి ఇంటరాగేషన్ చేసినప్పుడు నువ్వు నోరు మూసుకొని చెప్తే బాగుంటుంది, లేకపోతే పద్ధతిగా ఉండదు, నాకు మొత్తం విషయం తెలిసిందంటే మనవాడు అప్పుడు ఒప్పేసుకోండి. ఏమని చెప్పాడు, నాకు మా ఆవిడకి చిన్న తగువ అయింది, ఆ తగువలో నేను ఒక దెబ్బ కొట్టాను, ఆమె స్పృహ తప్పు పడిపోయినప్పుడు చూసుకున్నట్టయితే తనకి ఊపిరి ఆడుతుంది, కాసేపు వాటర్ ఏదో సంథింగ్ ఇచ్చినప్పటికి కాస్త అయ్యేసరికి ఆవిడైతే చనిపోయింది. సో అప్పుడు ఏం చేయాలో తెలియక బాత్రూంలో తీసుకెళ్ళి ముక్కలు బోన్స్ సపరేటు మాంసం సపరేట్ చేసి కైమా కొట్టేసి కుక్కర్లో పెట్టేశాను, ఉడకబెట్టేశాను అనేసి అయితే చెప్పాడు అనమాట. సో ప్రజెంట్ ఇదంతా ఆయన అయితే ఒప్పేసుకున్నాడు. కట్ యాజ్ పర్ కోర్టుకి కానీ దేనికి కానీ ఎవిడెన్స్ ఏంటంటే కనీసం ఒక ఫుటేజ్ ఎవిడెన్స్ లేదనబ్బా. సీసీటీవీయే కాదు, ఆ మనిషిని డికంపోజ్ చేసినప్పుడు ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి అనమాట ఒక చెరువులో పడేసాడు చందానగర్లో. సో మనోడు తెలివితేటలు మించిపోయి సో ఇప్పుడు మనోడు కోసం చాలా గస్తీ కాస్తున్నారు. ఎట్లయినా మన తెలంగాణ పోలీసులు మనోడిని పట్టుకోవడం అంటే ఆ డికంపోజ్ చేసి ఆ చెరువులో అయితే ఏదైతే వెతికి ఆ శాంపిల్స్ కలెక్ట్ చేస్తే మనోడికి మాత్రం శిక్ష పడుతుంది. అంతేగాని మ్యాక్సిమం ఆఫ్ ద టైము అక్కడ ఏమైనా లోటుపాట్ల వల్ల దొరకకపోయినా అంటే మనకు పూర్తిగా శాంపుల్ డిఎన్ఏ దొరకపోతే మనకి కేసు అనేది చెల్లదు కదా. సో ఆ రకంగా ఏమైనా అవుద్దనేసి మన వాళ్ళు మాత్రం చాలా గట్టిగా పట్టుకొని అయితే చేస్తున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రావద్దు అస్సలకి. మనం ఎంత ప్లాన్ చేసి ఉంటే ఆ మాత్రం ఆలోచన వస్తుంది. ఇన్ కేసు స్పాట్లో అన్స్పాటెడ్గా కొట్టాడు అనుకోండి, పడిపోయింది అనుకోండి, మెయిన్గా ఒకవేళ చనిపోయిందే అనుకోండి, మెయిన్గా వెళ్ళి చుట్టుపక్కల పిలిచో లేకపోతే ఏడ్చో లేకపోతే ఇంకో సంథింగ్ చేసి ఇంకో కంప్లైంట్ పెట్టు ఏదో చేస్తారు. అంతేగాని కుక్కర్లో ఉడకబెడితే మరి డికంపోజ్ అయిపోద్దేమో, బాడీ దొరకదేమో, ఇన్ని ఆలోచనలు ఉన్నాయంటే ఎంత ప్లాన్గా ఉన్నాడు అనేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళని చూస్తే అది కూడా ఒక ఎక్స్ డిఫెన్స్ పర్సన్ ఇలాంటి క్రుయాలిటీ పాయింట్తో ఎలా ఉంటారా బాబు అనేసి అయితే నాకైతే అనిపించింది. గుగ్గురు పురుస్తుంది ఇప్పటికి కూడా. ఇలాంటి విషయాలు అసలు జరగకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీదైనా పగ ఉండొచ్చు, ప్రేమ పోవచ్చు. సో డైరెక్ట్గా మాటలు చెప్పి విడిపోండి, అంతేగాని ఇప్పుడు మొత్తం ఓవరాల్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఇప్పుడు బతికించగలడా, వాళ్ళ పిల్లలకి అమ్మని ఇవ్వగలడా, ఈయన పోయి నాన్నలా ఉండగలడా, ఏంటి అసలు ఆ లైఫ్ అక్కడితో స్టాప్ అయిపోయింది ఇంకా. సో ఇలాంటి విషయాలకు మాత్రం చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. అవసరమైతే విడిపోండి, కొట్టుకు సావద్దు. అవసరమైతే విడిపోండి, కొట్టుకు మాత్రం సావద్దప్ప, నిజంగా చెప్తున్నా. సో వీడియో ఇస్తే లైక్ అయితే చేసుకోండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.